హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మా టేస్టీ వంటలు. ఈరోజు మనం ఫంక్షన్ స్టైల్‌లో చేసుకునే రుచి రైస్ పాయసం చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పాయసం చేసుకోవడానికి రుచి రైస్ హాఫ్ కేజీ తీసుకోవాలి. హాఫ్ కేజీ కనుక రుచి రైస్ తీసుకుంటే దాదాపు 25-30 మెంబర్స్ వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పాయసం. ఇలా వెడల్పాటి గిన్నె స్టవ్ మీద పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 1 కప్పు జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా జీడిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి సైడ్కి పెట్టుకోవాలి. అదే నెయ్యిలో 4 బిర్యానీ ఆకులు, 3 దంచుకున్న యాలకులు, 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ క్యారమెల్ అయ్యేదాకా ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కలుపుతూ ఉండాలి. షుగర్ ఈ విధంగా క్యారమెల్ అయిన తర్వాత రుచి రైస్ వేసుకోవాలి. రైస్ వేసాక మరో నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా రైస్ని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. హాఫ్ కేజీ రైస్కి 7 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసాక ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి రైస్ని ఉడికించుకోవాలి. మధ్యన కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో రైస్ని ఉడికించుకోవాలి. పాయసంలో వేసుకోవడానికి మిల్క్ పౌడర్ 400 గ్రామ్ తీసుకోవాలి. అందులో 2 కప్స్ గోరువెచ్చగా ఉండే వాటర్ వేసి లమ్స్ లేకుండా కలుపుకోవాలి. మీరు ఈ ప్లేస్లో మిల్క్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మిల్క్ పౌడర్ అయితే ఇంకా క్రీమీ స్ట్రక్చర్ వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మిల్క్ పౌడర్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్ ఉడకడానికి 30-40 మినిట్స్ పడుతుంది. ఇలా చక్కగా రైస్ ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిల్క్ని వేసుకోవాలి. మిల్క్ వేసిన తర్వాత మరోసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో 700 గ్రామ్ షుగర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 200 గ్రామ్ మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవాలి. 4-5 యాలకులు దంచుకొని వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అరగంట తర్వాత సర్వ్ చేసుకుంటే మన ఫంక్షన్ స్టైల్ రుచి రైస్ పాయసం రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.